హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి తెనాలి ఐతానగర్ వెళ్ళారు. అక్కడ రౌడీ షీటర్ల కుటుంబాలని పరామర్శించడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలన్నీ రివర్స్ అయ్యాయి. ఎందుకు రివర్స్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అసలు అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు అలాగే సామాజిక విశ్లేషకులు ఉన్నారు. వెంకటేశ్వర గారు అలియాస్ కొండయ్య, సూర్యరాయ్ గారు ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు. ఆయన తెనాలి ప్రకటన చేసినప్పటి నుంచి పర్యటన ఉంది. గందరగోళంగా మొత్తం సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయినాయి రకరకాల ట్రోల్స్. ఇప్పుడు ఆయన అసలు అక్కడ పోయి ఆయన చేసిన కామెంట్ విన్నారు కదా మీరు? ఏదో ఒక 20 seconds ఏదో మాట్లాడుతున్నారు వచ్చింది సోషల్ మీడియా. ఆయన ఏమన్నారంటే కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వచ్చారు, అందుకే కొట్టారు. ఏంటి అది? అన్న తర్వాత మీకు అనిపించింది? కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుశరం ఉందా లేదా అని నాకు బాధ అనిపించింది. అటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రికి ఎట్లా చేశారు, ఒక ఎంపీగా ఎట్లా అనుకున్నారు అంత మునుపు. ఓ పార్టీ అధ్యక్షుడు ఏంటి, అసలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషికి కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటని. ఆ మాత్రం స్పృహ లేని వ్యక్తి అంతమించి ఎక్కువ మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయడం తప్పే. ఇంకోటి ఏంటంటే సిఎస్ గారు, అతన్ని చిన్నప్పటి నుంచి అతని వ్యక్తిత్వాన్ని, అతని నడవడికని మొత్తాన్ని చూస్తే, అతని తాత దగ్గర నుంచి రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి నుంచి తీసుకున్నా కూడా వైసీపీలో ఇవాళ మీరు మొత్తం ఆమూలాగ్రం పైనుంచి కింద వరకు తీసుకున్నా కూడా ఉండేదంతా అసాంఘిక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, లంపెన్ గ్యాంగ్లు తప్పించి సంస్కారం ఉన్నవాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, సమాజహితం కోరేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. మీరు భూతార్థం పెట్టేది ఒక్కళ్ళు కూడా ఉండరు. అది గట్టిగా చెప్పొచ్చు. ఓ పార్టీలో ఏదైనా చేయాలంటే ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. దీనికి ఏమి సిద్ధాంతం లేదు. లంపెన్ గ్యాంగులను వేసుకుని అసాంఘిక శక్తులను, అరాచక శక్తులని, రౌడీ బ్యాచ్లను వేసుకుని చేసే రాజకీయ పార్టీ ముసుగులే చేసిన వికృత చర్య అది. అతని పార్టీ పురుడు పోసుకున్న దగ్గర నుంచి దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ బ్యాచే. తర్వాత వీళ్ళకి విశృంఖలత్వంగా ఆ అధికారం అనేది అండగా ఆగింది. ఆగిన తర్వాత పోలీసుల్లో కూడా అందరూ గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా 10-20% దారి తప్పిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వీళ్ళు దొంగలు పోలీసులు ఏకమైపోయినట్టు ఏం చేశారంటే అసాంఘికంగా 5 ఏళ్ల పాటు వికృతంగా నడిపారు. వీళ్ళది యథేచ్ఛగా వేరే విహారం చేశారు. స్మగ్లింగ్లోనూ, మా అమ్మాయిలు రేపులు, గంజాయి స్మగ్లింగు, ఆడవాళ్ళని రేపు చేయటం, ఇవన్నీ కూడా, భూములు ఆక్రమించడం, దాడులు, ఇవన్నీ కూడా చాలామంది చెప్పుకోవటానికి భయపడిపోయి బ్రతుకుజీవుడు అంటే 5 ఏళ్ళు ప్రాణం ఒక్కబట్టుకుని చేశారు. ఇప్పుడు ఆ మనిషి సిగ్గుశరం ఏమైనా ఉందా మాట్లాడటానికి? కనీసం ఉందా, సెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏ సందేశం? ముఖ్యమంత్రిగా చేసినాడు కానీ అసలు ముఖ్యమంత్రిగా చేశామని చెప్పుకోవటానికి కూడా సిగ్గు ఉండాలి కదా. ఏంటో వేరే అసలు ఏమో అసహించుకుంటారండి, మొఖానవుతారు కూడా జనాలు, సభ్యత ఉన్నాళ్ళు కనీసం ఆ మాట వింటే. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చారు కాబట్టి కొట్టారు. అది కాదు అంటే సివిల్ డ్రెస్ లో వస్తే కొట్టేస్తావు నువ్వు. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చాడు, సివిల్ డ్రెస్ లో ఎట్టా వస్తాడు అని మాట్లాడతాడు. సివిల్ డ్రెస్ లో వస్తే కొట్టేస్తే కేసు ఉండదా? ఇంకోటి, ఆ సిగ్గుసరం ఉందా మాట్లాడినాడికి? నువ్వు సివిల్ డ్రెస్లో ఎంతమందిని పోలీసులను పంపించావు గత 2019-2024 మధ్య? మీలాంటి జర్నలిస్టులకి లేకపోతే ఇతరులు ప్రశ్నించిన వాళ్ళ ఇళ్ళ మీదకి మఫ్టీలో నువ్వు పంపించి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు చేయలేదా? నువ్వు రఘురామకృష్ణరాజు ఇంటికి పంపించిన పోలీసులు మఫ్టీలో వీళ్ళకి డ్రెస్ వేసుకెళ్ళారా? ఓ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు మఫ్టీలు వెళ్ళలేదా? అడ్వకేట్లను అరెస్ట్ చేసినప్పుడు మఫ్టీలు వెళ్ళలేదా? అసలు మఫ్టీకి పోలీసులు డ్రెస్ వేసుకోవటానికి ఇది పెట్టి మాట్లాడినప్పుడు నువ్వు చేసిన దురాగతమైన పరిపాలన ఏంటి? నువ్వు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద డొల్లించి కొట్టేవు కదా, ఉన్నతగా విద్యా చదువుకున్న డాక్టర్ని. ఒక ఆయన దళితుడే కదా సుధాకర్ గారు. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినాడికి ఎంబీఎల్సీ ఇచ్చి నీ పక్కన పెట్టుకుని స్పెషల్ దీంట్లో ప్రయారిటీ ఇచ్చినాడు ఉన్నావు కదా. శిరోమండనం అదే కాకినాడ రాజమండ్రి దగ్గర శిరోమండనం, దళిత కుర్రాడికి శిరోమండనం జరిగింది కదా. తర్వాత అమర్నాథ్ గౌడ్ అని బీసీ కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా. మిసాబా అని ఒక అమ్మాయి దళిత వర్గానికి, బలహీన వర్గాలకు చెందిన పిల్లని హింసించి చంపారు కదా. అబ్దుల్ సలాం కుటుంబం రైలు పట్టాల మీద పడుకోబెట్టి ఆత్మహత్య కారకులు అయ్యారు కదా. ఇన్ని దుర్మార్గాలైన చర్యని పరిపాలన 5 ఏళ్లలో చేసి వికృతంగా, ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో
ఆ తెగలాళ్ళు కొట్టుకునే దానికంటే కూడా అసాంఘికంగా పరిపాలించాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి స్మగ్లింగ్, ఆ దొంగసారా, ఒకటేంటి అసలు ఏం చేయకూడదు అన్నీ చేసాడు కదా 5 ఏళ్ల పాటు. ఇవాళ వచ్చేసి మాట్లాడుతా అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నాకు అర్థం కాదు. రోత పుట్టింది, ఆ వాంతులు వేసే పరిస్థితి. ఇటువంటి ఆడ తెలుగు జాతిలో ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఏవో తెలుగు జాతిని సర్వనాశనం చేసిన వ్యక్తి ఇంకా సిగ్గుశరం లేకుండా అసలు తగుదనమ్మా అంటే మాట్లాడటానికి కడుపు అన్నం తినేవాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. అవును, అక్కడ ఐతానగర్ లో ఎవరిని అడిగినా వీళ్ళ గురించి చెప్తారు. ఒకటి సుబ్బారావు గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పోలీసులు అనేవాళ్ళు చాలా అలుసు. ఇవాళ లంపెన్ శక్తులందరికీ కూడా హెచ్ఆర్సీలని ఈ సంఘాలు ఆ సంఘాలని వచ్చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ప్రతి ఒక్కదానికి దళిత కార్డు అని లేదా బీసీ కార్డు అని కులం కార్డులు తీయటం, మతం కార్డు, కొత్తగా మతం కార్డు, వీటితో పరాకాష్ఠగా చేరిపోయి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సమాజంలో సంఘ విద్రోహ శక్తులు పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అట్టాని పోలీసులు తప్పు చేయలేదంటే కొన్ని చోట్ల తప్పులు జరుగుతాయి. అంటే 100కి 100 పాళ్ళు వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని అలా 99 మంచి చేస్తారు. ఎక్కడో పొరపాటునో కదా ఆవేశంతోనో ఒక పని తప్పు చేశారు అనుకుందాం. పాఠశాలలో మనం చిన్నప్పటి నుంచి గ్రామాల్లో చదువుకొచ్చాం కదా, ఇవాళ లేదు. కానీ పంతులు గారి చేతిలో బెత్తం ఉండేది. పంతులు గారు బెత్తం పట్టుకుని క్లాస్ రూమ్లో ఒక రాగానే ప్రతి ఒక్కళ్ళు సెటరేట్ అయ్యి కూర్చునేవాళ్ళు, పెద్ద మీద వేలేసి కూర్చునేవాళ్ళు. ఎందుకు ఒక క్రమశిక్షణ, ఒక భయం భక్తి అనేది ఉంటుంది, శ్రద్ధ అనేది ఉండటం కోసం చేతిలో బెత్తం ఉంటుంది. పిల్లలు కూడా అల్లరి చేస్తే అమ్మ మాస్టర్ కొడతారు అనే భయంతో అందరూ కూడా కొద్దిగా శ్రద్ధతో ఉండేవారు. లేకపోతే ఆ భయం లేకపోతే కూసేగాడికి వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్నట్టు క్లాస్ మొత్తం అల్లకల్లోలం చేస్తారని ఆ భయం భక్తులతో ఉంటారు. అంటే దాని అర్థం పిల్లల్ని కొట్టేయమని కాదు, పిల్లల్ని కొట్టాలని కాదు. ఆ భయం అనేది మనం ఇచ్చుకున్న ఒక పద్ధతి అది. అట్లాగే పోలీసులు కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా ఏంటంటే ఉంది, చేతిలో ఒక లాఠీ ఏంటంటే ప్రజలను అదుపు చేయడానికి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. రేపొద్దున ఏదైనా వస్తే మనం వీళ్ళే కదా నికృష్టులే కదా మళ్ళీ పోలీసులు అనేది. సెక్యూరిటీ కూడా ఆయనకి పోలీసులే కదా ఇచ్చింది. అదే కదా పోలీసులే కదా, మరి ఆ పోలీసులే దేహి అని అడుక్కున్నావు కదా నాకు పోలీసులు కావాలని. నీకేమో లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింటే రాష్ట్రంలో ఏదైనా రేపు జరిగినా లేకపోతే ఏదైనా పొరపాటు జరిగినా మనం ఏది చూపించేది పోలీసుల్ని. అదే పోలీసుల్ని తిరగబడి కొడుతున్నప్పుడు వాళ్ళు అచేతనంగా అయిపోయి కొట్టించుకుని కోర్టుకు వెళ్ళి చట్ట ప్రకారం చేస్తారా? వాళ్ళ చేతిలో దండం ఉంది, దండం ఎందుకుంటుంది? ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో మీరు చూశారు ఈ మధ్య బీజేపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత. అక్కడ కొంతమంది అసాంఘికంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు రోడ్ల మీద నడిపించి లాఠీలు పెట్టి కొట్టుకుంటూ నడిపించి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఎవడో నోరెత్తడం. ఈ మానవ హక్కులు, పౌర హక్కులు ఈ మాట్లాడే యాదవులు ఉండారు చూడండి, వాళ్ళ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సన్నాయి నొక్కులు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి నోళ్లు లెగుస్తాయి, అన్ని హక్కులు బయటకు వస్తాయి. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఒక ఎంపీని తీసుకెళ్లి అరెస్ట్ చేసి రాత్రి తెల్లారులు కొట్టినప్పుడు కొట్టినట్టు కొట్టి కాళ్ళని పగిలేదట్టు చేసినప్పుడు ఈ యాదవులు ఎవడో మాట్లాడాల. ఆ రోజు ఆ పౌర హక్కులు ఏమైనాయో తెలియదు. కిషోర్ అనే ఒక వ్యక్తిని విశాఖపట్నం నుంచి తీసుకెళ్లి కర్నూలులో పెట్టుడు కేసులతో ఫాల్స్ కేసులు పెట్టి అక్కడ కరోనా అంటించి అతను చంపించినప్పుడు ఈ యాదవులు ఎవడో మాట్లాడాల. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి కడపకు తీసుకెళ్లారా? కేసులు పెట్టి మీరు మాట్లాడాల్సి వచ్చింది కదా. మీడియా సంస్థల అధిపతులని జర్నలిస్టులు విజయవాడ సిఐడి ఆఫీసుకు తీసుకెళ్ళి అవమానాలుగా బిహేవ్ చేశారు కదా. అప్పుడు ఈ నోర్లు ఎందుకు ఎత్తలేదండి ఎవరోనూ. ఇవాళ తెనాల్లో జరిగింది ఏంటి, కంట్రోల్ కానప్పుడు పోలీసులు కూడా అసహనం ఇదైపోయి ఒక మామూలుగా బయట ప్రజల మీద దాడి చేసినప్పుడు వెళ్తారు, తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఏదో చేస్తారు. సొంత పోలీసుల మీద తిరుగుబాటు కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పోలీసులు డ్యూటీలో కూడా సుబ్బారావు మనకు తెలియదు కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మఫ్టీలోనే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సమాచార సేకరణ కోసం. ఐడి పార్టీ ఉంటుంది, వాళ్ళు మఫ్టీలోనే వెళ్తారు దొంగలను పట్టుకోవాలని. పోలీసు డ్రెస్ వేసుకుని మేము వస్తున్నామో మీరు పారిపోండి అని వెళ్తారా? ఇప్పుడు ఐతానగర్ అక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ కోసం అతను ఇల్లు ఉండొచ్చు. నువ్వు డ్రెస్ వేసుకురాలేదు కాబట్టి మా వాడు కొడతాడు, కొడితే తప్పు ఏంటని మాట్లాడటం ఇంగిత జ్ఞానం, కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడే భాష అనేది. పక్కన ఉండే వాళ్ళన్నా సరి చేయాలి, మనం మాట్లాడే తప్పు అని. వాళ్ళు ఎవరు సరి చేసే అర్హత వాళ్ళకే లేదు. ఇది చూస్తా అంటేనంటే రోత పుట్టిందండి. ఇప్పుడు అతను కానిస్టేబుల్ వైఫ్ కంప్లైంట్ చేశారు, ఆవిడ చంపబోయారు. అవును, చంపబోవటమే కాదండి, కొట్టడం కూడా తప్పే. ఇప్పుడు హత్యాయత్నం జరిగింది, ఒక పోలీసు మీదకి పోలీసు కాదు సుబ్బారావు అండి వెంకటేశ్వరరావు అండి ఒక మనిషి మీద తిరుగుబాటు కొట్టడం అనేది చట్ట వ్యతిరేకం చర్య అవునా కాదా? నువ్వు చేసిన అరాచకం, నీ బాబాయిని నువ్వు చంపితే నువ్వేమో ప్రపంచానికి తెలిసి ఏం జరిగింది ఏంటనేది.
నువ్వు చేసిన రాయలసీమలో నువ్వు చేసిన దురమార్గాలు దురాఘాతాలు పరిటాల హత్య నుంచి తీసుకుంటే నీ ప్రైవేట్ సైన్యం ఏమేం చేసిందో నీ తాత దగ్గర నుంచి తెలుసు. సుబ్బయ్య మైన్ ఓనర్ సుబ్బయ్య దగ్గర నుంచి నీ చరిత్ర అంతా తెలుసు. ఎర్రచంద్రం గంగిరెడ్డికి మీరు పెట్టుకునే కళ్యాణ్ గంగిరెడ్డి చేతి ద్వారా ఏం జరిగిందో తెలుసు. రాయలసీమలో మీరు పెంచి పోషించిన ప్రైవేటు సైన్యం ఏమేమి దురాఘాతాలు చేసిందో తెలుసు. హైదరాబాద్లో చెన్నారెడ్డిని దింపేయటానికి కడప నుంచి దిగిపోతే ఆయన బ్యాచ్ ఇక్కడ నరమేధం సృష్టించి 400 మందిని చంపేసినప్పుడు మీ కుటుంబ చరిత్ర ఏంటో తెలుసు. నువ్వు పార్టీ ముసుగులో చేసిన నువ్వు 5 ఏళ్ళు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు దోసుకున్న దోపిడీ జగదీదుతాం. నువ్వు ఒక ప్రతిపక్ష నేతగా ఉండగా చేసిన దుర్మార్గాలు వికృత చేష్ట అనేకం. ఇతంది కోడికత్తి కేసు దగ్గర నుంచి మొదలైతే గులకరాయి డ్రామా వరకు చేసిన దుర్మార్గాలే కదా. ఆ రోజు అంత మునుపు ఇట్లాగే సత్యంబాబు అనేవాడిని ఈ తండ్రి కదా దుర్మార్గంగా కేసు బనాయించి చేసి అది హైకోర్టు కొట్టేసింది కదా అతని శిక్ష. అయేషా మీరా కేసులో ఇవాళకి బయటికి రాని ఇదే కదా. ఆ రోజు దళితుడు కుర్రాడే ఆ రోజు ఇదైంది. ఇవాళ దళితుడే కదా. ఇవాళ నువ్వు దళిత కార్డును వాడుకుని లాభం పొందాలని నువ్వు మత రాజకీయం చేస్తున్నావు. నువ్వు నికృష్టుడు. నువ్వు అసలు క్రిస్టియన్ మతంలోకి మారిన అడిగి దళిత కార్డు ఎట్లా ఉపయోగపడుతుంది? ఒక పక్క వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళందరూ, మత వ్యభిచారం చేస్తున్నారు ఈ క్రిస్టియన్ మతం పేరుతో. వీళ్ళు చేసేవాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతం బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ దళితులుగా సేల్ అయ్యే వాళ్ళందరూ కూడా మత వ్యభిచారులని నేను బహిరంగంగా చెప్పగలను.